అప్రిషియేట్ చేశారు. అట్లాగే వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి వచ్చే క్రైమ్ మీటింగ్లో ఓకే అంటే ఐడెంటిఫై చేసింది అవన్నీ కూడా వీళ్ళేనండి. ఇంకా 13/5/25 సంవత్సరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక 10 kgs గాంజా సీజ్ చేయడం అండి. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తమకు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పారిపోవడానికి కారణం ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ కారు నెంబర్ TN 69BB 9074 అంటే తమిళనాడు కారు. దాంతో అనుమానంతో సూక్ష్మంగా క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ బ్యాక్ సైడ్ సీట్ వెనకాల స్పెషల్గా తయారు చేసిన ఒక అరు ఉన్నదండి. ఆ అరులోని గాంజా 5 ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి 2 కిలోల బరువు గల 10 kilos గాంజా ఉందండి. దాన్ని ఇమీడియట్గా మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో వాళ్ళ తాలూకా వివరాలు ఏంటంటే కార్తీక్ అండావర్ అని చెప్పేసి ఆయన కారు దిగి పారిపోయిన వ్యక్తి, పారిపోతుండగా పట్టుకున్న వ్యక్తి. ఈయనది తిరుపూర్ విలేజ్ తమిళనాడు అండి. ఈయన ప్లస్ రెండో వ్యక్తి కారు నడిపిన వ్యక్తి దీపన్ సన్ ఆఫ్ మురిముత్తు, ఈయనది కూడా తమిళనాడే. అయితే వీళ్ళిద్దరికి కూడా ఇంతకుముందు షైనీ నైట్ వియర్ కంపెనీ అని చెప్పేసి ఒక గవర్నమెంట్స్ కంపెనీలోని వీళ్ళిద్దరికి పరిచయం. దాంతో వీళ్ళిద్దరూ కూడా గాంజా కోసం అని చెప్పేసి మన ఏజెన్సీకి రావడం జరిగింది. ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి, చింతపల్లికి చెందిన ఒక వ్యక్తి తీసుకొని వచ్చి వీళ్ళకి గాంజా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకొని వస్తుండగా మనకు దొరికిపోయారు. ఈ కారు ఏదైతే ఉందో దీపన్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆయనదే కారు, ఆయన పేరు మీదే కారు కూడా ఉంది. వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ కార్తీక్ అండవర్ అన్న వ్యక్తి 2023లో కోయంబత్తూరులో గాంజా కేసులో కూడా ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. A2 మీద అయితే ఎటువంటి కేసులు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసింది 10 kgs గాంజా, 8,000 రూపీస్ క్యాష్, 3 సెల్ ఫోన్లు, ఇండికా కార్ నెంబర్ TN 69BB 9074 వీటిని స్వాధీనం చేసుకున్నాము. ఇవన్నీ కూడా మీడియేటర్స్ సమక్షంలో స్వాధీనం చేసుకొని ఈ రోజున కోర్టులో ముద్దాయిల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే